చాలా రోజుల తర్వాత మా బండి పూజ అయితే చేశాము. ఈ రోజు వచ్చేసి చాలా స్పెషల్ డే, ఎందుకంటే మా కొత్త ట్రాన్స్పోర్ట్ లో నా ఫస్ట్ ట్రిప్ వచ్చేసి నా బండి అయితే పెట్టారు. అందుకనే నీట్ గా మన బెంచ్ గానీ వాటర్ సర్వీస్ చేపించుకొని పూజ అయితే చేపిస్తున్నాము. చాలా మంది చాలా రోజులుగా కామెంట్ అయితే చేస్తున్నారు కదా, మీ ఓనర్ ఎవరు అనేసి. ఈయనే అనమాట మా ఓనర్. ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఆనవాయితీగా బండి పూజ చేయడం పంపించడం అనేది ప్రతి ఒక్కరి సెంటిమెంట్. ఎటువంటి ఆటంకాలు జరగకుండా మన మొదటి ట్రిప్ అయితే కంప్లీట్ కావాలని కోరుకుందాం. పూజ నీట్ గా కంప్లీట్ చేసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి చెన్నైకి అయితే పెట్టారు. ఇప్పుడు వచ్చేసి మనం ఎర్రగుంటలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి రైట్ కి తీసుకొని మనం కడప రోడ్ అయితే వెళ్ళాలి. లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడింగ్ పాయింట్ వరకు మనకు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా 310 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈ చెన్నై రోడ్ అంతా సింగిల్ రోడ్ ఉంటది కాబట్టి డే టైమ్ లో జర్నీ అయితే అసలు సాగదు. అందుకోసమనే నైట్ టైం అయితే సాగిస్తున్నాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో రోడ్లు. ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతి రోడ్ అయితే దాటేశాము. చూడండి ఇంకా అప్ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ తిరుపతి రేణుగుంట్ల దాటిన తర్వాత మనకు వచ్చేసి పుత్తూరు నుంచి ఊతుకోట రోడ్ అయితే మనం వెళ్తాము అన్లోడింగ్ పాయింట్ కు. ఎటువంటి రోడ్ లో అయినా నైట్ టైం జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నిద్ర వచ్చినప్పుడు ఇలా పక్కన ఆపి చాయ్ అయితే తాగాలి, లేదంటే చాలా కష్టం అయితే అయిపోద్ది. ఫస్ట్ ట్రిప్ కాబట్టి అన్లోడింగ్ పాయింట్ కు త్వరగా రీచ్ అయితే అన్లోడింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సక్సెస్ఫుల్ గా అన్లోడింగ్ అయిపోతే మనకు ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ప్రశాంతంగా అన్లోడింగ్ అయితే అయిపోయినట్టే. ఇంకా అక్కడ ఒక చాయ్ తాగేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. ఇక్కడ నుంచి మనకు రోడ్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. దారి మధ్యలో ఒక 2 అవర్స్ ఆపి అయితే మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేశాను. మనం మాధవరం గోడానికి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి ఇక్కడ వచ్చేసి రీచ్ అయిపోతానికి తెల్లవారింది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇక్కడ మాధవరం గోడన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు నో ఎంట్రీ అయితే ఉండదు. కానీ డే టైమ్ లో వచ్చామంటే ట్రాఫిక్ అయితే హెవీగా అయితే ఉంటది. ఇక్కడ చూడండి మన బండి వచ్చేసి 6వ బండి. ఈ గోడౌన్ లో వచ్చేసి మనకు రెగ్యులర్ గా 5-6 బండ్లు అయితే ఈజీగా అయితే అన్లోడింగ్ అయితే అయిపోతాయి. చాలా ఫాస్ట్ గా అయితే ఉంటది. ఇంకా మనం అన్లోడింగ్ పాయింట్ లో బండి అయితే పెట్టేసిన వెంటనే ఇంకా డీప్ స్లీప్ అయితే వేసాను. ఇంకా మళ్ళీ అన్లోడ్ అయిందా లేదనేసి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికి టాటా బాయ్.